డమ్మి మంత్రులు, ఢిల్లీ దూత చేతుల్లో పాలన, మంత్రులకు తెలియకుండానే నిర్ణయాలు, సమాచారం లేకుండానే బయటకు వస్తున్న జీవోలు, ఎక్సైజ్ మంత్రికి తెలియకుండా లిక్కర్ కంపెనీలకు అనుమతి, ఇరిగేషన్ మంత్రికి తెలియకుండా ఇరిగేషన్ సెక్రటరీ నియామకం, శాఖల అంశాలపై మాట్లాడని చాలా మంది మంత్రులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నోరు తెరవని వైనం, తెర వెనకాల పరుగులు పెడుతున్న ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది ఎవరు? ఢిల్లీ పెద్దల రాష్ట్రంలో ఉన్న ఢిల్లీ పెద్దల దూతల ఫైళ్ల విల ఎంత, వసూలవుతున్న ట్యాక్స్ ఎంత? సర్కార్ తీరుపై ప్రజల్లో అనుమానాలు. రాష్ట్రంలో సర్కార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రికి, ఆయా శాఖల మంత్రులకు ఖచ్చితంగా తెలుస్తుంది. వారి ఆమోదం మేరకే నిర్ణయాలు జరుగుతాయి. కొన్నిసార్లు ఆమోదం కోసం కాకపోయినా సమాచారం కోసమైనా మంత్రులకు విషయం తెలుస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులకు తెలియకుండానే ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది, జీవోలు బయటికి వస్తున్నాయి. వాటిని చూసి మంత్రులు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా అవుతుంది? మంత్రులకు పవర్ లేదా? పవర్ను ఎవరైనా అడ్డుకుంటున్నారా? మొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయనే జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆయనకు తెలియకుండా బిర్యానీ అనే ఒక బీరు మార్కెట్లోకి వచ్చింది. ఇదేంది ఈ జీవో ఎక్కడిదంటే నాకు తెలియదు, నాకు తెలియకుండా జీవో ఎట్లు ఇచ్చిండ్రు అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు జూపల్లి కృష్ణారావు. ఇక నిన్నటికి నిన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఆయనకు తెలియకుండా ఒక తెలంగాణ వ్యతిరేకి అయిన ఆదిత్యనాథ్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సలహాదారుడుగా నియమించింది. ఇదేంది అంటే నాకు తెలియదు, ఇది ఎప్పుడు వచ్చింది జీవో అని ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. మరి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు తెలియకుండా ఆయా శాఖల్లో జీవోలు ఎట్లా రిలీజ్ అవుతున్నాయి? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేదా ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్తే ఇక్కడ జీవోలు అమలవుతున్నాయా, జీవోలు రిలీజ్ అవుతున్నాయా? సహజంగా ఏమంటారు, ప్రాంతీయ పార్టీలలో నియంతృత్వం ఒకటి ఉంటుంది, నియంతలుగా ఈ ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తారు, అందులో స్వేచ్ఛ ఉండదు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెక్క ప్రాంతీయ పార్టీల్లో ఉన్న అధినేత ఏది చెప్తే అదే జరుగుతుంది అంటాను. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఇక్కడ తాబేదారులు ఉన్నారు, బంట్రౌతులు ఉన్నారు. ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ వెలుగుతాను వీళ్ళు. ఎక్కడ ఢిల్లీలో ఉన్నాడు ఒక ఫోన్ కొడితే ఈ జీవోలు ఇక్కడ రాత్రికి రాత్రి తయారవుతున్నాయి. దీన్ని ఏమంటారు? మీరు బంట్రౌతుల కంటే అద్మానం. మంత్రులా మీరు బంట్రౌతులా? బంట్రౌతుల కంటే అద్మానం ఉన్నది మీ పని. మీ శాఖలపై మీకు పట్టు లేదు, మీ శాఖలలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీ శాఖల ద్వారా ఎవరిని నియమిస్తున్నారో తెలియదు. అలాంటప్పుడు మీరెందుకు ఇక మాకు మంత్రులుగా ఉండి? కాబట్టి పూర్తిగా తెలంగాణ మంత్రులు అనేటోళ్ళు డమ్మీ మంత్రులుగా తయారైంది. ఆ శాఖలకు సంబంధించి వాళ్ళ చేతిలో అధికారం లేదు, ఆ శాఖలకు సంబంధించి వాళ్ళకు పూర్తిగా పట్టు లేదు. ఒకవేళ పట్టున్నా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. నిర్ణయాలన్నీ ఢిల్లీ నుండి వస్తున్నాయి. వాళ్ళు కేవలం తోలు బొమ్మలు మాత్రమే, షోకేజ్ బొమ్మలు మాత్రమే వాళ్ళు. కాబట్టి తెలంగాణ పాలన అనేది ఢిల్లీలో ఉన్నది. ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఎటు వత్తుతే వీళ్ళు అటు తిరగాలి. ఇది రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి కూడా వచ్చి తోలు బొమ్మే. ఒక షేర్లో ఒకళ్ళకు కూర్చోబెట్టాలి కాబట్టి ఆయన కూర్చోబెట్టాను. ఉరికిరా అనగానే నిన్న ఉరకాలే. రేవంత్ రెడ్డి రేపు పొద్దున ఢిల్లీకి ఉరికి రావాలి అనగానే ఉరికే. నేను రాను, రేపు పొద్దున అత్త అన్నట్టు ఉండదు. ఎప్పుడు రమ్మని అప్పుడే ఉరకాలి. అది